రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని తెలియజేయడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. రమ్య గారు మీ సమస్యలకి పరిష్కారం తెలియజేయడం కోసం ఈ రోజు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రమ్య గారు. నమస్తే మోనిక. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. మేడం, ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో చాలా మంది ఎవరో ఒకరు చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. సో అలాంటి వాళ్ళు అంటే లైక్ ఎట్లా అంటే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అయితేనేమో పర్లేదు. అవగాహన లేని వాళ్ళు అసలు ఏం చేస్తే బాగుంటది, ఎట్లా చేయాలి, దీనికి పరిష్కారం ఏంటి అని తెలుసుకోవాలి. చాలా మందికి ఎవరిని అడగాలో కూడా తెలియదు. సో మన షో ద్వారా వాళ్ళకి లీగల్ ప్రొసెషన్ లో ఎలా వెళ్తే బెటర్ ఏంటి అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. మేబీ ఏమైనా కాల్స్ ఉంటే మాట్లాడు. ఓకే మేడం, ఈ రోజు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో చెప్పండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరండి? మా పాప పేరు ప్రమీల. ఓకే, సమస్య మీదా మీ పాపదా? మా పాపది మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మేము నెల్లూరు నుంచి, బుజ్జి నెల్లూరు మేడం. ఓకే, రమ్య గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. అలాగే. హలో అమ్మా, నమస్తే. నమస్తే మేడం. మేడం చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మేము మా పాపని 2016లో ఇచ్చి మ్యారేజ్ చేసాము, అయిన వాళ్ళే మేడం. ఈ అమ్మాయి అవుట్ అమ్మాయి, వికలాంగురాలు, పింఛన్ కూడా వస్తది. ఈ అమ్మాయికి అప్పుడు పెళ్లి చేసినప్పటి నుంచి ఏదో చిన్న చిన్న గొడవలు వస్తా పోతా ఉంటే అట్టే సర్దు పెట్టి అట్టా ఇట్టా చేసాము. వీళ్ళిద్దరూ ఇంకా వేరుగా కలిసి కాపురం ఉన్నారు, బాగానే ఉన్నారు. 2 సార్లు, ఒకసారి ఒక అమ్మాయితో పరిచయం పెట్టుకున్నాడు. అప్పుడు అక్కడ ఐపూడి దగ్గర మాకు 5th టౌన్ లో కేసు పెట్టి అది కొంచెం సాల్వ్ చేయించా. మళ్ళీ ఇంకొక అమ్మాయిని అట్లాగే చేశాడు. మ్యారేజ్ ఎంతకాలం అయిందమ్మా? 2016లో. ఇప్పుడు ఏప్రిల్ 27కి 8 సంవత్సరాలు మేడం. ఓకే, పిల్లలు ఉన్నారా? ఒక పాప మేడం. ఏం చేస్తాడు మీ అల్లుడు? అల్లుడు పెయింట్ పని చేస్తాడు, మంచాలు అల్లుతాడు. ఓకే, ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? మీ అమ్మాయి, అల్లుడుతో పిల్లలు? వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. మరి అత్త మామ ఎక్కడ ఉంటారు? వాళ్ళ అత్త మామ ఆడ సుల్లూరుపేట దగ్గర శాంతాలలో ఉన్నారు, పెద్ద కొడుకు కాడ ఉన్నారు. మీ అమ్మాయి ఏదైనా వర్క్ చేస్తుందమ్మా? ఏం వర్క్ చేయదు మేడం. ఎంత వస్తుంది పెన్షన్? పెన్షన్ ఎంత వస్తుంది? 3,000 వస్తుంది మేడం. 3,000 వస్తుంది మేడం. ఓకే, ఏంటి ఇప్పుడు అక్రమ సంబంధాలేనా? నువ్వు మీటింగ్ పెట్టి పంచాయతీలు పెట్టినా కూడా అతను మారట్లేదా? మారట్లేదు. ఇప్పుడు ఏంటంటే వేరే అమ్మాయితో పరిచయం పెట్టుకొని ఉన్నాడు. ఆ అమ్మాయి ఈడిని పెట్టుకొని ఉంటా ఏం చేసిందంటే ఈడికి హ్యాండ్ ఇచ్చేసి ఇంకోటి చేసేసుకుందా మంచి. ఓర్ని, సరిపోయింది. వేరే వాడిని చేసుకునేసరికి ఈడేం చేశాడు, అదొక ఆ మనిషి వెళ్ళిపోయింది, వేరే వాడిని చేసుకుందని తాగి 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 పెద్ద గందరగోళం చేశాడు. ఇంక నేను అడిగా, ఏంద్రా నువ్వు ఈ పని చేసావు, నా బిడ్డ ఏమన్నా ఆయన చేసిందని ఈ పని చేసావు అని చెప్పి మేము అరిచేవాడిని. అరిస్తే ఆ తెల్లాడి నుంచి అడ్రస్ లేడు, వెళ్ళిపోయినాడు. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో వీడియోలు మాత్రం తెగ చేస్తున్నాడు. ఏం వీడియోలు చేస్తున్నాడు? అంత ప్రేమ వీడియోలే. ఆహా, ఓకే ఓకే. లవ్ ఫెయిల్యూర్ వీడియోలు చేసుకుంటూ ఎక్కడో ఉంటున్నాడా? చేస్తా వీడియోలు చేసుకుంటా ఉంటున్నాడు. మేము ఎప్పుడైనా కానీ చూస్తున్నామని తెలిసిందనుకో మా నెంబర్ బ్లాక్ పెట్టేస్తున్నాడు. ఎంతకాలం అయిందమ్మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతను? ఇప్పుడు వెళ్ళిపోయి 7 నెలలు అయింది మేడం. 5th టౌన్ లో కేసు పెట్టాను, స్పందనకు కూడా పోయేసి వచ్చాను. ఒక్కరో రెస్పాన్స్ లేదు, మనకు అధికారం లేదు, డబ్బు పరంగా లేదు, ఎవరు మనకు సంధించట్లేదు మేడం. ఈ ఫోన్ లో చూస్తున్నాను, యూట్యూబ్ లో చూస్తున్నాను, ఫేస్బుక్ లో చూస్తున్నాను, అందరికీ న్యాయం చేస్తున్నారు, బిడ్డగా న్యాయం చేస్తారని నేను చేశాను మేడం ఫోన్. మీ అమ్మాయి ఏమంటుందమ్మా? 7 నెలలు అబ్బాయి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది? నాతోనే ఉంటుంది మేడం, నేనే కూడా పెట్టుకున్నాను మేడం. అంటే అబ్బాయితో ఉన్నప్పుడు అమ్మ ఒక్క నిమిషం, అబ్బాయితో ఉన్నప్పుడు మీ అల్లుడితో వాళ్ళు ఉండేది రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా? రెంట్ హౌస్ వాళ్ళది. మరి ఆ ఇల్లు ఉందా, వెకేట్ చేసేసారా? ఖాళీ చేశాను మేడం. నేను బాడిగింట్లో ఉంటే ఆ సామాను కూడా తెచ్చి నాకు కూడా పెట్టుకొని, నాతో కూడా పెట్టుకో. మరి నువ్వు ఎప్పుడు దాకా ఏ కేసులో ఎందుకు ఫైల్ చేయలేదమ్మా? జస్ట్ కంప్లైంట్ ఇచ్చావు, అది ఏమైంది? అబ్బాయిని పిలిపించారా? అదే మేడం, ఇప్పుడు అయిపోయి 5th టౌన్ లో కేసు పెట్టే 7 నెలలు అయింది. ఏప్రిల్ 17, 18వ తారీఖు వెళ్ళిపోయాడు వాడు. ఏప్రిల్ 19వ తారీఖు పోయి ఉదయాన్నే పోయి నేను కేసు పెట్టా. ఆ రోజు నుంచి 5 నెలలు తిరిగి నాకు వల్ల కాక ఇక్కడ మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర బంగ్లా కాడ అది స్పందన కార్యక్రమం జరుగుతుంది.
కాదమ్మా ఏం కేసు, ఒక్క నిమిషం, ఏం కేసు పెట్టావు? ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు, ఇట్లా ఈ అమ్మాయిని వదిలేసి ఇట్లా వేరే అమ్మాయితో పరిచయం పెట్టుకొని అంతా వెళ్ళిపోయాడు అని చెప్పి పెట్టాను మేడం. నువ్వు పెట్టావా మీ అమ్మాయితో పెట్టించావా? మా అమ్మాయితోనే పెట్టించా. ఓకే. భర్త మా అమ్మాయితోనే పెట్టించాను. మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాను. వాడికి వెళ్ళేసి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ఫోన్ చేశారు, వాళ్ళు మాట్లాడతామన్నారు చేస్తామన్నారు, కానీ ఆ ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని కూడా ఇచ్చాను, చూపించాను వీడియోలు కూడా. వాళ్ళు ఏం పట్టించుకోలేదు, మన గురించి అసలు ఆలోచన చేయలేదు. ఇంకా నాకు తిరిగి ఓపిక లేక నాకు షుగర్ బీపీ నడుము ఆపరేషన్ చేయించుకున్నా మేడం. నేను తిరగలేక ఓపిక లేక ఇంకా పోవడం ముగించాను, నెలగా పోవడమే ముగించేసా నేను. అది మేడం నా సమస్య. ఆ అమ్మాయి ఓడు యాడున్నాడో ఇప్పుడు దాకైతే అడ్రస్ లేడు, ఎక్కడున్నాడో మనకైతే తెలియట్లేదు. మీ అమ్మాయి ఏమంటుందమ్మా? మా అమ్మాయి ఏమంటుంది మేడం, ఆ అమ్మాయికి కొంచెం కొద్దిగా అంత మెచ్యూరిటీ లేని అమ్మాయి మేడం. ఈ అమ్మాయి అంటే చిన్నప్పుడే అమ్మాయి కళ్ళు చేయబడిపోయి మెదడువాపు వచ్చేసింది. అమ్మాయికి కొంచెం తెలివి ఉంటది కానీ మరి అంత అతి తెలివి మనలాగా అంత మాట్లాడి అంత లేదు. కానీ కావాలంటే అమ్మాయి దగ్గర అయినా ఇస్తాను, మీరైనా మాట్లాడండి కావాలంటే మాట్లాడుతుంది. ఇప్పుడు అమ్మాయి ఏంటంటే నా ఇప్పుడు పాప ఎంతసేపు వాళ్ళ డాడీ 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 నడుస్తుంది మేడం. అందరూ స్కూల్ కి డాడీ. కాదమ్మా ఇప్పుడు మీ అమ్మాయి ఉందా మీ పక్కన? ఉంది మేడం. ఒకసారి ఇవ్వండి అమ్మా, అసలు అమ్మాయి ఏమనుకుంటుంది అనేది ఇంపార్టెంట్ కదా. ఒక్క నిమిషం, తర్వాత మీరు తీసుకోండి మళ్ళీ. మేడం మాట్లాడతాను. హలో హలో అమ్మా, ఎలా ఉన్నావు? మేడం మీ ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 7 నెలలు అవుతుంది, నువ్వు ఎటువంటి కేసులు వేయలేదు, నువ్వేమనుకుంటున్నావు? మేడం కేసు పెట్టాను మేడం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అంతేగా? పోలీస్ స్టేషన్ లో ఇచ్చాం మేడం. స్పందన నాకు కూడా వెళ్ళాను మేడం, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు మేడం. మీ ఆయన ఏమంటున్నాడు? ఏమైనా ఫోన్ లో మాట్లాడుతున్నాడా నీతో? అసలు కనీసం వెళ్ళిపోయి 8 నెలలు 7 నెలలు అవుతున్నాయి, ఎక్కడ ఉన్నాడు ఏం ఆర్టిక్ కూడా తెలియట్లేదు మేడం. సరే ఇప్పుడు బతికే ఉన్నాడు అనడానికి ఆ వీడియోలో అవన్నీ తెలుస్తున్నాయి మనకి. అంతే మేడం. మరి ఇల్లు ఎట్లా గడుస్తుంది నీకు? మీ అమ్మ పోషణేనా? మా అమ్మాయి పోషిస్తుంది మేడం. మా అమ్మ మా నాన్న లేకపోతే నేను నా బిడ్డ అడుక్కొని తినాలి మేడం బయట వీధిలో. పిల్లోడు ఏం చదువుకుంటున్నాడమ్మా? పాప మేడం ఎల్కేజీ మేడం. పాప ఎల్కేజీ. మరి మీ అత్త మామ వాళ్ళకి తెలుసా అబ్బాయి ఇట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని? వాళ్ళకి తెలిసింది మేడం, వాళ్ళకి తెలుసు మేడం. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటున్నారు మాకైతే తెలియదు వాడు ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు అంటున్నారు మేడం. కానీ మా అనుమానం ఏంటంటే వాళ్ళు తెలుసు అని చెప్తున్నారు మేడం. అదేలేండి, వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళకి తెలియకుండా ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు ఎలాగో ఏ ఫైటింగ్ చేయలేవు, మీ అమ్మకేమో పనే సరిపోతుంది, నువ్వేమో బయటకు వెళ్ళి ధైర్యంగా ఏ పని చేయలేవు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే నోరు మూసుకొని ఉంటారులే అని వాళ్ళ ధీమా. అవును మేడం, అదే మేడం. ఓకేనా? మీ అమ్మకి ఇవ్వండి. నా భర్త ఎక్కడ ఉన్నాడు ఒకరో వెతికి పెట్టండి మేడం. కాదమ్మా, ఎతికితే మాత్రం ఏంటి ఉపయోగం నీకు? అలాంటి వ్యక్తితో ఎలా ఉంటావు? అతను ఆల్రెడీ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు, నిన్ను అసలు లెక్క చేయట్లేదు. 7 నెలల నుంచి నువ్వు పిల్ల ఎలా ఉన్నావో కూడా పట్టించుకోలేదు కదా. మాకు బతికేదానికి ఆధారం చూపించేసి వెళ్ళిపోమన్నాడు. ఇది నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఇది. అతనే నాకు కావాలండి అంటే యూజే లేదు. ఎందుకంటే నువ్వంటే ప్రేమ లేదు, పిల్లంటే ప్రేమ లేదు, ఓ గౌరవం లేదు, మ్యారేజ్ అంటే ఓ రెస్పెక్ట్ లేదు. వెళ్ళిపోయాడు, గాలి తిరుగుతున్నాడు ఎక్కడెక్కడో. మీరు ఎలా బతుకుతున్నారని కూడా ఆయనకి సంబంధం లేదు. అతను బాగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు పక్కన. నువ్వు కదా ధైర్యంగా పోరాడాల్సింది. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అది కరెక్ట్. మాకు ఏదన్నా ఫైనాన్షియల్ గా సెట్ చేసి బతుకు తెరువు చూసి వెళ్ళమనండి, వాడిని ఎలా పట్టుకు రావాలి మనము అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. ఓకేనా? మీ అమ్మగారికి ఇవ్వండి అమ్మా ఫోను, నువ్వు విను తర్వాత. అమ్మా యాక్చువల్ గా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్న మీద కూడా ఇచ్చారా, అబ్బాయి ఒక్కడి మీద ఇచ్చారా? వాళ్ళ వదిన మీద వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కూడా పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పిలవనంపించారు. పోలీసు వాళ్ళు ఫస్ట్ పిలవనంపించారు. వాడు మాకు తెలియకుండా ఎట్టబోయాడో ఏమోనయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ బిడ్డ ఎట్టుంది గాని ఆ పసిబిడ్డ ఎట్టుందని గాని వాళ్ళు ఏం పట్టించుకునేది లేదు. వాళ్ళ అన్న గాని వాళ్ళ వదిన గాని వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన గాని వాళ్ళ అక్క వాళ్ళ బావ గాని ఎవ్వరు పట్టించుకోలేదు మేడం. ఇంకా ఇల్లు బాడు కట్టకుండా అయిపోయి 2 నెలలు బాడుగా ఈ కరెంటు బిల్లు అవన్నీ నేను వాళ్ళ ఇంటి బాడు కట్టి నా ఇంటి బాడు కట్టి నేను పడ్డాను, కష్టాలు పడ్డాను మేడం. నేను తీసుకొచ్చి ఏం మాట్లాడలేదు మేడం. వాళ్ళు ఇప్పుడు కనీసం ఫోన్ చేశాను ఎలా ఉన్నారమ్మా మీరు అని ఒక్క మాట అడగడం లేదు మేడం. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎంతకాలం అయిందమ్మా? ఇల్లు ఖాళీ చేసి ఇప్పటికి అయిపోయింది. ఇప్పుడు 2 నెలలు అయింది ఖాళీ చేసి. 3 నెలలు వస్తాడని ఎదురు చూశాను.
అట్టే బాడుగా అట్టే కట్టుతా ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేయండి, మీరు ఇంట్లో మనుషులు లేరు కదా, అందులో టయానికి వాళ్ళకి బాడుగు కట్టలేకపోయాను నేనా. వాళ్ళు ఏంటంటే ఇట్లా కట్టకపోతే అట్టమ్మ మేము ఏదో ఇచ్చుకొని 10 రూపాయలు మేము దాని మీద వస్తుందని మేము బతకాలనుకుంటే మీరు రెంట్ సరిగ్గా కట్టట్లేదు కాలేజీ అంటే అన్ని కాలేజీ. నేను ఉండే చిన్న ఇల్లు ఉండేసరికి అది అన్ని బయట పెట్టుకున్నా మేడం సామానంతా.